బాధితులకు సేవలు అందించడంలో భరోసా కేంద్రాల ఏర్పాటు నుంచి సత్ఫలితాలను ఇస్తుందని డీజీపీ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపల్లి సమీపంలో నూతన భరోసా కేంద్రాన్ని ఆయన ఎస్పీ డాక్టర్ జానకి శర్మలతో కలిసి ప్రారంభించారు. ఈ భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు మానసిక ప్రోత్సాహంతో పాటు పోలీస్ సేవలు, న్యాయ సేవలు మొదలగు ఇతర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వలన ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందన్నారు. ముఖ్యంగా మహిళల భద్రతే భరోసా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భరోసా సెంటర్ ఈ భరోసా సెంటర్ యొక్క కాన్సెప్ట్ మీరు ఇక్కడ పనిచేసే వాళ్ళకి అందరికీ తెలుసు అనుకుంటాను. నేను మనకి ఇంతకుముందు 2014లో ఈ భరోసా సెంటర్లు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి కానీ ఒక చిన్నపిల్లలు కానీ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళకు వచ్చిన సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా కష్టం. పోలీసులకు టైం దొరకదు. కొన్నిసార్లు ఆ పోలీస్ స్టేషన్ ఉన్న వాతావరణమే కొంచెం వాళ్ళకి భయం కలిగించేట్టు ఉంటుంది. మంచిగా ఉన్నా కానీ వాళ్ళకి అనుకుంటారు పోలీస్ స్టేషన్ పోవడం అంటే ఎవరికైనా కానీ కొంత వెనక ముందు ఆడుతుంటారు. పోయినా కానీ ఉన్నది మనసుకి మాట్లాడలేరు. అక్కడ వాళ్ళకు కొన్ని సమస్యలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి యాక్చువల్గా ఏం జరిగింది అన్నది తర్వాత పోలీసులకు టైం దొరకకపోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ చెప్పిన తర్వాత ఈసార్లు ఏమైనా పోయేది ఉంది, నాకు ఏదో పని ఉంది, ఇంకొక పోవాలి, బందోబస్తు పోవాలి, లేకపోతే ఇంకొక కోర్టు డ్యూటీ ఉంది, అట్లా ఇట్లా అని చెప్పి సగంలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటారు, నెక్స్ట్ డే పోతే వాళ్ళకి ఇంకా బిజీ కావచ్చు. ఇట్లా ఈ విధంగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకి అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి దాని నుంచి అట్లాంటి వాతావరణానికి దూరంగా ఒక పూర్తిగా ప్రైవేట్ వాళ్ళు ప్లస్ వాళ్ళ ట్రైనింగ్ అయినటువంటి ప్రైవేట్ వాళ్ళు ప్లస్ లోకల్ పోలీసులు కలిపి ఒక సపరేట్గా సెంటర్ పెడితే బాగుంటుంది. పోలీస్ స్టేషన్ వాతావరణం లేకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేటట్టు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ భరోసా సెంటర్ని అప్పుడు 2014లో మనం 2014-15లో మనం దాన్ని కాన్సెప్చువలైజ్ చేసినాము. అది భారతదేశంలో మొట్టమొదటి కాన్సెప్ట్. అది భరోసా సెంటర్ అన్నది భారతదేశంలో ఎక్కడ లేదు. తర్వాత వేరే రాష్ట్రాలు కూడా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇవి చేస్తున్నటువంటి మంచి పని చూసిన తర్వాత ఇది వాళ్ళు వేరే రాష్ట్రాల్లో వాటిని ఏర్పరుచుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఒక రైట్ ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి ఛార్జ్ షీట్ అయ్యే స్టేజ్ వరకు కూడా, తర్వాత ఈవెన్ ట్రయల్ అయ్యేటప్పుడు కూడా, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మొత్తం కూడా వీళ్ళ అజమాయిషంలో నడుస్తుంటుంది. సో ఈ సేమ్ ఎఫ్ఐఆర్లో పోలీసుల ఉన్న అక్కడ ఎస్ఐ గారు కూడా ఉంటారు. కాబట్టి ఎస్ఐ పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాతావరణం దూరంగా బట్ ఎఫ్ఐఆర్లో అన్ని కూలంకుషంగా రాసిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, తర్వాత పోలీస్ స్టేషన్ ఛార్జ్ షీట్